హలో ఆల్ మీ అందరికీ చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోయి మిల్ మేకర్ కర్రీ చేసి చూపిస్తా చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాగా వేడైన తర్వాత దాంట్లోకి మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ అంతటిని వడపోసుకొని దాంట్లో వాటర్ లేకుండా మొత్తం బాగా పిండేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యేలోపు మనం మిల్ మేకర్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఆనియన్ అలాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ అండ్ అలానే వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని కర్రీ దగ్గరికి అయ్యేదాకా మగ్గించుకోవాలి. మన దగ్గర ఎప్పుడైనా కాయగూరలు అవి లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మిల్ మేకర్ ఒకటి ఉంటే చాలు. చూసరికి ఇప్పుడు మన కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.